9 టీవీ న్యూస్ కి స్వాగతం. చెప్పండి, ఏ సమస్యతో వచ్చారు మీరు ఇక్కడికి? నా పేరు ఈరన్న. ఓకే. మా అబ్బాయి ఈ గోళీ మింగాడు సార్. ఓకే. ఈ గోళీ మింగడానికి మేము ఇన్స్టాగ్రామ్లో మీ రీల్ చూసినాం. ఓకే. మీ హాస్పిటల్ ద్వారా ట్రీట్మెంట్ జరుగుతున్నది ఇక్కడికి వచ్చాము సార్. ఓకే. ట్రీట్మెంట్ అయితే చాలా ఫాస్ట్గా జరిగింది. బాబు యాక్టివ్గానే ఉన్నాడు. ఓకే. మీకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. ఓకే. ప్రస్తుతంగా గ్యాస్ట్రో హాస్పిటల్ ఓకే. చాలా కేర్ తీసుకొని మా బాబుకి ట్రీట్మెంట్ చాలా ఫాస్ట్గా చేసినాడు. ఇది ఈ గోళీ అండి, బాబా మింగిన గోళీ ఇది. హాయ్ అండి, నేను డాక్టర్ ప్రసూన, ఎంబీబీఎస్, ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎంబి మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ. మనం ఇక్కడ ఆదోనిలో కొత్తగా ప్రసూన గ్యాస్ట్రో అండ్ పీడియాట్రిక్ కేర్ అనే హాస్పిటల్ ఎస్కేడి కాలనీ 0 రోడ్లో ఓపెన్ చేశాము. 2 days బ్యాక్ మన దగ్గర 4 years అబ్బాయి హన్విత్ అనే అబ్బాయి యాక్సిడెంటల్గా గోళీ మింగి మన దగ్గరికి వచ్చాడు. ఆ అబ్బాయికి మింగడంలో ఇబ్బంది కూడా ఉండింది. మనం ఎమర్జెన్సీగా ఆ అబ్బాయిని ఓటీకి షిఫ్ట్ చేసి ఎండోస్కోపీ ద్వారా ఆ గోళీని తీసేయడం జరిగింది. దాని తర్వాత పేషెంట్ వాళ్ళ అటెండర్స్ కూడా చాలా సాటిస్ఫైగా ఉన్నారు. ఓకే. మనం 15 minutesలో ఎండోస్కోపీ ద్వారా గోళీ తీసేయడం జరిగింది. అలాగే మన సెంటర్లో ప్రసూన గ్యాస్ట్రో అండ్ పీడియాట్రిక్ కేర్ సెంటర్లో ఇలాగే చిన్నపిల్లలు ఎవరైనా గోళీ మింగినా, కీస్ మింగినా, పిన్నెసులు, సైడ్ పిన్స్, ఫిష్ బోన్, చికెన్ బోన్, మటన్ బోను ఇట్లాంటివన్నీ రిమూవ్ చేయడం జరుగుతుంది. మనం ఆదోని పట్టణంలో ఇట్లాంటి ఎమర్జెన్సీ కేర్ సర్వీసెస్ కోసం ఇక్కడ హాస్పిటల్ ఓపెన్ చేసి ఉన్నాము. ఆదోని ప్రజలు, ఆదోని చుట్టుపక్కల ప్రజలు ఈ సేవలు వినియోగించుకోగలరు. అలాగే మన హాస్పిటల్లో సిగ్మాయిడోస్కోపీ, కొలనోస్కోపీ, ఎండోస్కోపీ కూడా జరుగుతుంది. మన హాస్పిటల్లో కడుపుబ్బరానికి సంబంధించి మందు తాగడం వల్ల లివర్ చెడిపోవడము, దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్, అలాగే మందు తాగడం వల్ల ప్యాంక్రియాస్ ఇబ్బంది, పెద్ద పేగు సమస్యలకి ట్రీట్మెంట్ జరుగుతుంది. మన దగ్గర అప్డేటెడ్ టెక్నాలజీ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. అలాగే ల్యాబ్ కూడా అప్డేటెడ్ టెక్నాలజీ మెషిన్స్ ఉన్నాయి. ఆదోని ప్రజలందరూ ఈ సేవల్ని వినియోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను. డాక్టర్ ప్రసూన సిహెచ్, ఎంబీబీఎస్, ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎంబి మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ. మన హాస్పిటల్ వచ్చేసి ఎస్కేడి కాలనీ 0 రోడ్లో ఉంది.